మా ఇంట్లో చూపించదు. యూకేలో ఒక పిల్ల సెట్ అయింది నాకు. సెట్ అయిపోయిందా? డ్రింక్ బియర్ సేవ్ వాటర్. దట్స్ ఇట్. తెలుగేనా? బాగున్నారా? వా హలో. ఓ మై గాడ్. నేను వీళ్ళకి చెప్పాను మీరు ఒక మూవీలో యాక్ట్ చేశారండి. యా, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. లండన్లో కూడా మీకు ఫ్యాన్స్. మీ పేరేంటి? సాయి. హాయ్ సాయి. I'm Rushika. ఐఎమ్ కిరణ్ సూపర్ స్టార్. I'm Gajala from Washington DC. గౌతమి. గౌతమి, ఐఎమ్ గౌతమ్. నేను లండన్కి వచ్చినాక ఫస్ట్ గౌతమి నా పేరుతో ఉన్న ఒక నువ్వే ఫస్ట్ అమ్మాయి కలిసి. నేత్ర. రిషి. రంజిత్. హాయ్. When did you come to UK? 2024 January 30. 2024. 8 months ago. 23 September. Or should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. 23. Yes. 25. 2020. చెప్పండి బ్రో, మాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు. 2020 అంటే లాక్డౌన్. డ్రింక్ బియర్ సేవ్ వాటర్. దట్స్ ఇట్. మళ్ళీ ఇంకోసారి డ్రింక్ బియర్ సేవ్ వాటర్. అంతేనా? వీడియో పెట్టమాకండి. యూనివర్సిటీ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటావు కదా, ఎవరిని చేసుకుంటావు? యూకేలో ఉన్న అమ్మాయిని చేసుకుంటావా, ఇండియాకి పోయి అమ్మాయిని తెచ్చుకుంటావా? యూకేలో ఒక పిల్ల సెట్ అయింది నాకు. సెట్ అయిపోయిందా? వన్ సైడ్ లవ్. నా సైడే మొత్తం. You, what about you? Me. Already committed? No. Oh my god. అరేంజ్ మ్యారేజా? Yes. అరేంజ్ మ్యారేజే. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు యూకే అబ్బాయిని పెళ్లి చేసుకో అంటే చేసుకుంటావా? Of course, మంచి జాబ్ ఉండి మంచి పైసలు ఉంటే వేసుకుంటా. అమ్మో మంచి శాలరీ ఉంటే చేసుకుంటావా? అది కాదు, she said ఇట్లా. సో ఇప్పుడు నువ్వు ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? బ్రేకప్ అంటే కొంచెం గట్టిగా అయింది బ్రో. అందరికి గట్టిగానే అయితే ఇది కాదు అన్న మా ఇంట్లో చూపించదు. ఇది రీసెంట్. దిస్ ఇస్ ద ట్రూ లవ్ బ్రో. ఓకే. మై బైక్ బ్రేకప్. ఓకే. ఇది బైక్ స్మాష్ అయిపోయింది. ఓకే. కంప్లీట్లీ గాన్. దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రేకప్. దిస్ ఇస్ ద ట్రూ లవ్. ఓకే. లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా? అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటది. ఇప్పుడు మరి ఎట్లా అర్థమవుతుంది మాకు? పెళ్లి చేసుకున్నాక అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే అరేంజ్ మ్యారేజ్ నేను అండర్స్టాండింగ్ కాదు, పెళ్ళి అయ్యాకనే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. పెళ్ళైనాక అండర్స్టాండింగ్ రాకపోతే ఏం చేయాలి? అందరి క్వశ్చన్ ఇది కరెక్టే కదా. నేనైతే పెళ్లి చేసుకున్నాక మా హస్బెండ్ లవ్ చేసా, మంచిగా ఉంటున్నాం, అంత హ్యాపీ. సో పెళ్లి ముందు లవ్ చేయొద్దు, పెళ్లి తర్వాత లవ్ చేయాలి, అంతేనా? పెళ్ళికి ముందు లవ్ చేసినా యు షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. ఓకే. టు ఏదైనా చేయడానికి కమిట్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఐఎమ్ కమింగ్ టు గౌతమి. ప్లీజ్ కమ్ హియర్. చెప్పు, అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? పేరెంట్స్ చూసిన మ్యారేజ్ పక్కా. లైక్ ఫ్యూచర్ లో ఏమైతే మనం చెప్పలేము కదా. ఒకవేళ పేరెంట్స్ ఇండియాలో చూస్తాం, ఇండియాకి గొంతు పోయింది. ఐ నో. సో ఇండియాలో చూస్తాము, ఇండియన్ అబ్బాయికి వచ్చాయంటే వచ్చేస్తావు, అక్కడ వెళ్ళిపోతావా? అఫ్ కోర్స్ నేను ఇండియానే వెళ్తా, లండన్ లో ఉండలేను నేను. నచ్చలేదా లండన్? ఉండను. ఫ్యూచర్ అంతా ఉండడం కష్టం. సో నేను ఇండియానే. ఎందుకు అట్లా? ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు ఇక అక్కడ అందరి మధ్యలో పెరిగి ఇక్కడ నచ్చలేదు. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 1 2 3 4 5 6 7. వీళ్ళందరూ నా కోసం అక్కడికి కూడా వస్తారు. ఓకే. మమ్మీ డాడీ నేను బాగున్నా, మీరు కూడా బాగుండండి. అరే కిట్టు మంచిగా చదువుకో. ఇక మా ఫ్రెండ్స్ అందరు అదే హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. వావ్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.